హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. రైట్ నౌ నేనైతే ఇప్పుడు అపర్ణ నియోమాల్ అండ్ సినిమాస్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ ఎందుకున్నానంటే మనందరికీ తెలిసిందే కల్కి 2898 ఏడి మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించినటువంటి ఈ మూవీలో ఒక టూ వెహికల్స్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి అనమాట. సో మనందరికీ తెలుసు మూవీ చూస్తున్నప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి బుజ్జి అండ్ నెక్స్ట్ ఇంకా ఆ రేంజ్లో ఏమన్నా బజ్ ఉన్న వెహికల్ ఏమన్నా ఉందంటే మూవీలో అది ఈ వెహికల్ అనమాట. సో ఏంటంటే దీంట్లో ప్రభాస్ గారు, దీపిక గారు, అమితాబ్ బచ్చన్ గారు ఈ ఈ మొత్తం బుజ్జి కార్ అయితే ఏ విధంగా అయితే మూవీలో ఎంతవరకు ఉందో సో ఈ వెహికల్ కూడా అదే రేంజ్లో అనమాట ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అనమాట. దీంట్లోనే అమితాబ్ బచ్చన్ గారితో, ప్రభాస్ గారితో, దీపిక గారితో ఉన్న ఇన్సిడెంట్స్, కొన్ని సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే టోటల్గా ఆల్మోస్ట్ అన్నీ ఇది ఇక్కడే జరిగిందనమాట. సో మూవీ కూడా కంప్లీట్గా ఒక టర్న్ చేసే వెహికల్స్ అనమాట ఇవి రెండు. దాంట్లో ఒక భాగంగానే ఈ వెహికల్ దగ్గరికి అయితే వచ్చాం. ఒకసారి చూద్దాం. వెహికల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మొత్తం ఐరన్ తోటి చాలా హెవీగా, అంటే 2898 అంటే ఒక 6000 ఆఫ్టర్ ఎలా ఉంటుంది, ఆ టైంలో వెహికల్స్ ఎలా ఉంటాయి అన్న ముందు చూపుతోటి నాగేశ్వన్ గారు అయితే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది కూడా గాల్లోకి వెళ్తుంది. అంటే ఏంటంటే మనకి ఇప్పుడున్న జనరేషన్స్లో 2024లో ఉన్నాం కదా. సో అవి ఓన్లీ రోడ్ మీద ఆ వెహికల్స్ కాకుండా ఈవెన్ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్స్కి ఆల్మోస్ట్ అంతే, అంటే ఎయిర్లోటి ప్లేన్తో సహా వెళ్ళే వెహికల్స్ అనమాట ఇవి జస్ట్ ఏంటంటే అటు ర్యాండమ్గా అటు బై రోడ్ యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎయిర్లో యూస్ చేసుకునే ఫెసిలిటీస్ అయితే ఆఫ్టర్ 6000 ఉన్నట్లయితే మనకైతే మూవీలో చూపించారు. ఒకసారి చూద్దాం అసలు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మరిన్ని ఒకసారి చూసి తెలుసుకుందాం. ఎస్ రండి. టచ్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఇది మనం చూసాం కదా. మూవీలో ఏంటంటే కంప్లీట్గా యాప్ట్ అనిపిస్తుంది అనమాట మనకి. ఇది ఎలా మూవీలో ఇది ఆల్మోస్ట్ దాదాపు ఒక ఏంటో బుజ్జి కార్తో పోలిస్తే సో ఈ వెహికల్ కూడా ఆల్మోస్ట్ దానికి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వెహికల్ అనమాట ఇది. సో ఆల్రెడీ తెలుసు, అంటే ఇవి ఏంటంటే ఇటు టైర్లతో పాటు ఇటు నెక్స్ట్ ఏంటంటే గాల్లో అంటే ఏమంటారు ఎయిర్లో వెళ్ళడానికి రెండు ఫెసిలిటీస్ తోటి అయితే చేయించారు. బట్ రియల్ లైఫ్లో ఏంటంటే ప్రస్తుతానికైతే ఇది రోడ్ మీద బై రోడ్ నడుస్తుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే గాల్లో అయితే పోదు. సో ఆయన అయితే ఇంపాక్ట్ అయితే అలా క్రియేట్ చేశాడు అనమాట. సో ఇది మొత్తం ఆల్మోస్ట్ అంతా ఐరన్ తోటి రెడీ చేశారనమాట. ఏంటంటే ఇది ఒక డిఫరెంట్గా, అంటే పురాతన కాలంలో అంత కంప్లీట్గా ఐరన్ తోటి రెడీ చేశాడు. ఒకసారి మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ టైర్స్ కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈడున్నట్టు ఐరన్ కానీ కంప్లీట్గా చాలా అంటే చాలా హెవీగా డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకు తెలిసిందే ఇక్కడ అండ్ అక్కడ ఉన్నటువంటి అంటే స్పేషియస్లో అంటే 6000 తర్వాత ఎలా ఉంటున్నాయి వెహికల్స్ ఏంటనేది ముందు చూపుతూనే డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడికి వస్తే సో ఇది ఇక్కడ మనకు తెలిసిందే ఆల్రెడీ ప్రభాస్ గారు ఇక్కడే పడుకుంటాడు అనమాట. ఇక్కడే పడుకొని దీపిక గారితో ఒక సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ హాయ్ అని అంటాడు కదా. సో ఆ సీన్ ఇక్కడే షూట్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ ముందు నుంచి వెళ్ళి మనకు డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. సో డ్రైవ్ చేసిన దానికి వెనక ఈ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ అనేది వెనక జరిగిందన్నమాట. ఇక్కడ ప్రభాస్ గారికి అండ్ నెక్స్ట్ దీపిక గారికి ఉన్నటువంటి సీన్స్ ఉంటాయి కదా. సో అవి కంప్లీట్గా ఇక్కడే షూట్ చేశారనమాట. ఈవెన్ ఇంకొక 2 క్యారెక్టర్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఏంటంటే అజ్జు అనే ఒక క్యారెక్టర్, అంటే కపుల్స్ ఉంటారు కదా. సో ఆ కపుల్స్ తోటి అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఆల్మోస్ట్ ఉన్నటువంటి పెద్ద కాస్టింగ్ మొత్తం లోపలనే షూటింగ్ చేస్తూ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఇక్కడ ఈ వెహికల్స్లోనే ఉంటాయి అనమాట. కంప్లీట్గా సెకండ్ హాఫ్ మనం మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక దీంట్లోనే ఆల్మోస్ట్ చాలాసేపు షూటింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా హెవీగా రెడీ చేశారు. ఇక్కడ ఇవి చూడొచ్చు మనం. ఏంటంటే ఇవి నెక్స్ట్ జనరేషన్స్లో వెళ్ళడానికి అంటే సేఫ్టీ మెథడ్స్ అంటారు కదా. సో అవి కూడా ఇక్కడ కంప్లీట్గా డిజైన్ చేసి పెట్టాడనమాట. ఒకసారి చూడొచ్చు ఇది. అండ్ చుట్టూ కూడా టోటల్గా ఎక్కువ మొత్తం ఐరన్ తోటే చేశాడు. బట్ కాకపోతే ఏంటంటే ఇవి 6000 ఆఫ్టర్ 6000కి ఎలా ఉంటుందో ఏంటి అంటే 6000 తర్వాత వెహికల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేదే మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా. బట్ ఆయన కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి ఈ వెహికల్ని అయితే రెడీ చేయడం అనేది జరిగింది. దీంట్లోనే కంప్లీట్గా మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఇది బయట నుంచి చూసుకున్నట్లయితే ఇది ఒక చూస్తున్నప్పుడు దీనికి కలిగిన ఫీలింగ్ ఏమొస్తుందంటే ఇది బేసిక్ ఇప్పుడు మన వాళ్ళు యూస్ చేస్తారు కదా. సో ఏంటంటే ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు యూస్ చేసే వెపన్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్లో దీన్ని అయితే డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో కంప్లీట్గా ఇది ఈ టైర్స్ కూడా అంటే మామూలుగా మన వెహికల్స్కి ఒక లారీలకు కానీ ఈ వెహికల్స్ ఎలా ఉంటాయో దీనికి కాకుండా దీనికి ఒక ఐరన్ ఒకటి ఫిక్స్ చేశారు. ఇది కంప్లీట్ మెటల్ తోటి రెడీ చేసినటువంటి ఐరన్ ఏదో ఒక డిఫరెంట్ షేప్ తోటి అయితే దీన్ని రెడీ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇవి కూడా సేమ్ ఇవి మాత్రం ప్లాస్టిక్ అనమాట. వీటికి ఏంటంటే సేఫ్టీ మెజర్స్ అని చెప్పేసి మనకు వాళ్ళు చెప్పారు. మరి బేసిక్గా మనకు కూడా తెలియదు. అండ్ ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. సో ఈ పైప్ ఒకటి, ఇవి ఒకటి, రెండు సేఫ్టీ మెజర్స్ అనమాట. సో ఇక
స్టార్టింగ్ ఇక్కడ ఉన్న అంటే మనం ఇక్కడ చూసినాం కదా, సో ఏంటంటే దీనికి డిఫరెంట్గా రెబల్ ట్రక్, మేబీ దీనిది నేమ్ అని చెప్పి రెబల్ ట్రక్ అనేది అయితే మనతో చెప్పారనమాట. దీనికి ఇంత మునుపు కారులో ఉన్నటువంటి బుజ్జి అయితే ఎలా అన్నారో, సో దీనికి రెబల్ ట్రక్ అనే పేరు అయితే పెట్టారు. సో రెబల్ అంటే మనకు తెలుసు కదా, ప్రభాస్ గారు ఆబ్వియస్లీ. సో ఇక్కడ అంటే లోపలికి ఎక్కడానికి అండ్ నెక్స్ట్ ఇటు ఎలా అయితే ఉందో అటు సైడ్ కూడా రెండు డిజైన్ చేసి పెట్టారనమాట. ఇవి స్టెప్స్ మూవీలో చూస్తే మనకు చాలా చిన్నగా పడుతుంది కానీ బట్ లైవ్లో చూస్తే చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది అండ్ నెక్స్ట్ ఒకసారి ఇటు ముందు నుంచి చూద్దాం. ఇటు సైడ్ ఎలా ఉందో స్టెప్స్, అటు సైడ్ కూడా అలానే ఉందన్నమాట. ఇది రెబల్ ట్రక్. ఒకసారి ముందుకెళ్ళి, సో మనం ముందుకున్నాం కదా, సో అంటే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్లో చూస్తాం కదా, సో ఏంటంటే అందులో ఉన్నటువంటి కపుల్స్ వైర్ తోటి అయ్యే ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, సో ఇదే అనమాట. ఆ వైర్ తోటి ఎస్టాబ్లిష్ చేసింది ఈ రెబల్ ట్రక్లో. మనకు చూసిన కంప్లీట్గా మూవీలో చూసిన అన్నీ ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, ఇగో ఇది తీసుకోవచ్చు. ఇది తీసుకొని ప్రభాస్ గారు ఫైట్ చేసే సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట, మనం చూడొచ్చు కంప్లీట్గా. అండ్ ఇది కూడా ముందు అండ్ నెక్స్ట్ ఇక్కడ లైటింగ్ కూడా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది దాంట్లో ఉన్నప్పుడు ఈవెన్ నైట్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళు మేబీ ఇప్పుడు ఆఫ్ షూటింగ్లో జరగడానికి ఉండొచ్చు మేబీ. సో ఇది మొత్తంగా ఏంటంటే ఇది ఒక గ్లోబల్ ఏంటి ఒక లోకన్ టైప్లో ఉందన్నమాట. సో లోకన్ టైప్లో ఉంది, ఎక్స్ట్రాడినరీ. ఇది చూడొచ్చు మనం. ఎస్, సో ఇది ఒక టైప్లో ఉందన్నమాట. ఇట్లా పక్కకంటే వెళ్ళిపోతుంది. సో ఎస్, మనమైతే ఇంతసేపు చూసాం కదా, ఒకసారి పైకి వెళ్ళి లోపల ఎలా ఉందో ఒకసారి అయితే క్రాస్ చెక్ చేద్దాం. రండి. సో ఇది, సో లోపలికి వచ్చాం కదా, ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, ఇది మొత్తం మంచి ఒక స్పేస్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఈ సెటప్ ఇవన్నీ చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ మనందరికీ తెలిసిందే, అంటే మనం మూవీలో చూస్తే అర్థమవుతుంది కంప్లీట్గా డ్రైవర్ సీట్. అండ్ ఇక్కడ ఇది మనకు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ విండో ఓపెన్ చేసి ఇక్కడ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రభాస్ గారిది వచ్చే ముందు ఆ సీన్ ముందు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ బ్యాక్ తోటి ఉన్నటువంటి ఆ బ్యాచ్ తోటి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది కదా, మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది కూడా ఇక్కడనే ఉండి షూట్ అయితే జరిగిందనమాట. ఒకసారి ఇది లోపల వాతావరణం. అండ్ ఇక్కడ 2 బాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఇవి ఫైట్ సీక్వెన్సెస్లో యూస్ చేసినటువంటి బాల్స్ అనమాట. ఇంట్లో పెట్టేద్దాం. అండ్ ఇది కూడా ఫైట్ సీక్వెన్సెస్లో యూజ్ చేసినది బాల్ ఉంటుంది కదా, సో అవన్నమాట. దానికి ప్రభాస్ గారిది ఉండే, అమితాబ్ బచ్చన్ గారికి కూడా దీంట్లో ఒక సీన్ ఉంటుంది, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది డ్రైవింగ్ సీట్ అని ఇప్పుడు లోపలికి వస్తున్నాం కదా, ఇందాక వచ్చినప్పుడు. సో ఇప్పుడు చూడొచ్చు అనమాట. సో కంప్లీట్గా ఒక ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది దీంట్లో. అటు ఫ్యాన్లు ఉన్నాయి పైన, అటో ఫ్యాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సినిమాలో చూస్తాం కదా, ఈ వైబ్ అంతా ఏమంటారు ఒక బందీలో పెట్టి ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే ఇది కంప్లీట్గా ఏంటంటే కూర్చోడానికి స్పేస్ ఎలాగూ ఇంతకుముందు మన మూవీలో చూసినప్పుడు కూడా ఏం లేదు. సో కంప్లీట్గా కిందనే కూర్చుంటారు కదా. ఇగో ఇక్కడ దీపిక గారు నెక్స్ట్ ఇద్దరు ఉన్న కపుల్స్ అంట మొత్తం ఇక్కడే ఆ షూటింగ్ అంతా జరిగిందనమాట. ప్రభాస్ గారు ఇక్కడికి వచ్చి అనుకుంటాడు కదా, ఇలా పడుకొని దీపిక గారితో ఉండి పడుకొని హాయ్ అని చెప్తాడు కదా. సో ఇదే అనమాట ఆ లొకేషన్. అండ్ ఇదే వెహికల్లో వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇదే షూటింగ్ అంటే దీంట్లో దాదాపు ఇంకా కంప్లీట్గా మూవీ ఎంత ఉందో ఒక సగం పార్ట్ మొత్తం అటు కార్ బుజ్జి ఇటుది అంటే సీక్వెన్సెస్. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈవెన్ పట్టుకునే సీన్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే అనమాట. అంటే అది దిగినప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు శంబాలా పోతారు కదా, శంబాలా పోయినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు దీంట్లో వస్తూ ఉంటాడనమాట. వచ్చి ఆయన దిగిన తర్వాత సో కంప్లీట్గా దీపిక గారిని కూడా ఇట్లా పట్టుకుంటాడు కదా, ఈ వెహికల్ నుంచేలే అనమాట. అది కూడా ఇదే వెహికల్. సో మొత్తంగా ఇది వెహికల్ అయితే కంప్లీట్గా చూసుకున్న అది రెబల్ ట్రక్ కదా. ఈ ట్రక్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా ఒక ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు మూవీలో చూసినంత చిన్నగా కాదు, చాలా పెద్దగా ఉంది. ఏంటంటే ఇంతసేపు మనం చూసుకుంటే బయట నుంచి విజువల్లో చూసుకుంటే చాలా చిన్నగా ఉంది, కానీ లోపల మాత్రం స్పేస్ చాలా ఉంది. ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రభాస్ గారికి నెక్స్ట్ దీపిక గారికి అమితాబ్ బచ్చన్ గారికి కంప్లీట్గా ఇక్కడే ఆ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. అక్కడి నుంచి వెళ్ళి దీపిక గారు దిగడం. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఓపెన్ ఉంటుంది, బట్ ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ చేయలేదు, క్లోజ్ చేసి పెట్టారనమాట. షూటింగ్ టైంలో మాత్రం ఓపెన్ చేశారు. అవి కూడా ఏదో రీజన్ వల్ల ఓపెన్ చేసి అంటే
పెట్టారు కదా దీనికి ముందు ఎవరైనా లోపలికి ఎక్కుతారేమో అనేసి, అదైతే లోపలికి అయితే పెట్టలేదు. సో ఇదనమాట మొత్తంగా ట్రక్ అయితే చాలా బాగా ఏమంటారు, చాలా స్పేషియస్గా ఏమంటారు, ఒక మంచి ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒక సైడ్ విజువల్ చూసుకున్నా కానీ ఒక డిఫరెంట్ వెహికల్ అయినా అయితే మనం చూసాం. ఈ రెబల్ ట్రక్ని అయితే చూసాం. ఇది దీనికి సంబంధించి దీంట్లో కూడా ఉంటుంది. అంటే ఏంటంటే గన్స్ కానీ వాళ్ళు ఫైట్ చేస్తారు కదా, ఫైట్ చేసేదానికి గన్స్ తీసుకొని వచ్చేది ఉంటుంది. సో ఇదనమాట మొత్తంగా రెబల్ ట్రక్. ఇదనమాట రెబల్ ట్రక్ ఏంటంటే మనకు మూవీలో కంప్లీట్గా బుజ్జి తర్వాత రెబల్ ట్రక్ చాలా సీన్సెస్ అవుతుంటాయి. సో ఇది మొత్తంగా ఈ ట్రక్ అయితే కంప్లీట్గా ఒక ఒక ప్రపంచంలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఈ లోపలికి వస్తే అట్మాస్ఫియర్ అయితే అలా ఉందన్నమాట. మేము లైవ్లో చూసాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు కూడా ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే లోపలికి చూస్తే మీకు ఈ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మొత్తంగా ఇది రెబల్ ట్రక్ విశేషాలు. అండ్ నెక్స్ట్ ఇక మనకు తెలిసిందే ముందు వెనక మొత్తం అంతా చూసేసాం. సో ఇది వాళ్ళ స్టోరీ. సో ప్రభాస్ గారు అండ్ దీపిక గారు, అమితాబ్ బచ్చన్ గారు ఆల్మోస్ట్ అందరూ ఈ ట్రక్లోనే చాలా వరకు షూటింగ్ చేసి ఈ ట్రక్ని ఒక ఎగ్జిబిషన్ టైప్లో అపర్ణ మాల్లో అయితే ప్రజెంట్ అయితే ఉంచడం జరిగింది. సో దాన్ని మనం ఈరోజు విజిట్ చేసాం. సో ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.